గాయ్స్ హాయ్ అందరికీ. మేము ఈరోజు వచ్చి ఎక్కడికి వచ్చినాం? ఇండియన్ నేవల్ మ్యూజియంకి వచ్చినాం. ఇది గోవాలో ఉంది. చూడండి ఎంత పెద్ద పెద్దగా ఉన్నాయో. ఇవన్నీ నేవీకి సంబంధించినవి. చూడండి ఒక్కొక్కటి చూపిస్తాను, క్లియర్గా చూడండి. ఇది ఏంటి? బాంబా. చూడండి గైస్ ఎంత పెద్దగా ఉందో బాంబాట. ఇంచుమించు నా పొడవు నాకన్నా ఇంకెక్కువనే ఉంది. లోపలికి వెళ్ళడానికైతే అవకాశం లేదు. వీటికి విండోస్ లేవు కదా. దీనికి సంబంధించిన డీటెయిల్స్ మొత్తం ఇందులో ఉంటాయి. అరే ఆగ్రా, డు నాట్ టచ్ అట. హిందుస్థాన్ ట్రైనర్ 2 అట నేమ్. టెక్నికల్ డీటెయిల్స్. లేట్ చేయకండి, ఇంకా చాలా ఉన్నాయి చూపించేటి. మీ అందరికీ చూపించాలి ఈరోజు. నేను వచ్చేసి సెకండ్ టైం ఇక్కడికి రావడము. ఫస్ట్ టైం మా మమ్మీ వాళ్ళతో వచ్చాను. ఇది వచ్చేసి ఇంజన్. చూడండి గైస్ ఎంత పెద్దగా ఉంది ఇంజన్. చూడండి గాయస్ ఎంత పెద్దగా ఉందో. విమానం మీద వచ్చేసి ఇండియన్ నేవీది. చెక్ చేయి. మిసైల్ అంటే మిసైల్ అట. దేవుడా, ఇది వర్క్లో లేదు కదా ఇప్పుడు. అమ్మో, ఇది వెహికల్ రైటే, ఇది మిసైల్ కదా. ఎంత పెద్దగా ఉందో. అంటే బాంబులు దీని ద్వారానే వేసి వస్తారు కదా. అంటే బాంబులను వేస్తారు కదా, అదే బాంబు. అది ఫ్లైట్ హెలికాప్టర్లో తీసుకుపోయి, హెలికాప్టరా దాన్ని ఏమంటారు? ఇక్కడ ఇవి చూసుకో, ఇవి ఏమంటారు? గన్నా, మిషన్ గన్నా. అమ్మో చాలా బరువు ఉంది. అది లేవటానికి కష్టం. దాన్ని లావడితే నన్ను ఇంకొకరు లావట్టాలి. బాగుంటుంది. చూడండి గైస్ ఎంత నీట్గా, ఎంత గ్రీన్గా ఎట్లా మెయింటైన్ చేస్తున్నారు. అంటే ఆ ఇండియన్ నేవీ అంటే అంత ఆషామాషి కాదు కదా, అందుకే ఇంత నీట్గా. పబ్లిక్ వచ్చే ఏరియా కాబట్టి, ఇది మళ్ళీ నేవీకి సంబంధించింది కాబట్టి ఇంత నీట్గా మెయింటైన్ చేస్తుండ్రు. ఇది చూడండి, ఇది మెట్లు. అందులోకి వెళ్ళనీకి, ఫ్లైట్లోకి ఎక్కనీకి. మేము చూసింది కాక మీకు కూడా చూపించాలని బ్లాగ్ చేస్తున్నాము.
కొబ్బరి బొండాలు ఈ కొబ్బరి బొండాలు నాకు డౌట్, ఎక్కడికి వెళ్ళిన కొబ్బరి చెట్లు కంపల్సరీ ఉంటున్నాయి, కాకపోతే పబ్లిక్ ఏరియా కాబట్టి దానికి ఉన్న కొబ్బరికాయలు ఎవరు తీసుకుంటారు డౌట్. సరే మళ్ళీ ఇక్కడ చూసుకోండి, ఇది ఒక ఇంజన్, ఎంత పెద్దగా ఉంది గాయస్ అసలు ఇంజన్. అసలు నాకు తెలిసి పెద్ద పెద్ద ఫ్లైట్లకు ఉండేది ఇదే నా ఇంజన్, ఇంత పెద్దగా ఉంటుంది. ఒక ఇంజన్ చూసుకుంటే ఇంత పెద్దగా ఉంటుంది. ఈ ఇంజన్ ఉంటేనే ఫ్లైట్లు నడుస్తాయి, అది అంత ఈజీగా నడవవు, కొంచెం రిపేర్ వచ్చిన రిస్కే. ఇది చూసుకోండి, దీన్ని చోపర్ అంటారా, చేతక్ చూసుకోండి. ఇది నేవీ వాళ్ళు మెయిన్గా ఎక్కువగా మనం సినిమాలో కూడా చూస్తుంటాము. ఇది బాగా అంటే అప్పుడు పాత సినిమాలలో కూడా బాగా చూపిస్తూ ఉంటారు. ఇది వచ్చేసి ఇలా ఉంటుంది. డోర్ ప్రస్తుతానికి అయితే లాక్ చేసి ఉండ్రు, అసలు ముట్టొద్దని ఉంది, కాకపోతే మీకోసం వెళ్తుందేమో అని చూసిన. అప్పుడప్పుడు అలా వచ్చిపోతుంది. కానీ ఇది చూసుకోండి, ఇది మళ్ళీ ఇంకొకటి. ఇది టూర్ ఎందుకు వేసినామంటే మా మరిది వచ్చిండు లాస్ట్ డే కాబట్టి అట్లా తిరిగేద్దాం అనేసి ఇక్కడికి వచ్చాము. దానికి సంబంధించిందేనంట. చూడండి ఎన్ని పార్ట్స్ కలిస్తే ఒక్క వస్తువు రెడీ అవుతుంది, చూసుకోండి. నేను ఉంది ఎక్స్ప్రెషన్స్. ఇది ఉడక మిస్ అయ్యలేనా మొత్తము. ఇది మ్యూజియం వచ్చేసి మొత్తం నేవీకి సంబంధించింది. అంటే ఒక ఏంది మిసైల్ అంటే ఏంది, ఫ్లైట్ అంటే ఏంది, ఎయిర్క్రాఫ్ట్ అంటే మొత్తం దీనికి సంబంధించినవి ఉంటాయి ఇక్కడ. చూడండి ఇక్కడ ఎంత బాగా మెయింటైన్ చేస్తుండ్రో. అసలు ఈ ఎండాకాలంలో వాటర్ ఎంతగా మెయింటైన్ చేస్తే ఇంత గ్రీన్గా ఉంటాయో చూసుకోండి. ఫ్లైట్లోనే కొన్ని రకరకాలుగా అంటే చాలా పేర్లతో ఉన్నాయి ఇక్కడ. కానీ ఏమన్నా వెళ్ళామా, మనం ఆడుకుందామా. ఇది మిసైలేనా అంటే మిసైల్ అని ఎన్ని రకాలుగా ఉన్నాయో చూడండి. ఇది ఫ్లైట్, డ్రోన్ అమ్మ డ్రోన్ అంటే గైస్ ఎంత పెద్దగా ఉందో చూసుకోండి. మామూలుగా నేను చిన్నది అంటే వీడియో షూటింగ్ టైప్ అలాంటి డ్రోన్లను చూసినా కానీ ఇలాంటి పెద్ద డ్రోన్ చూడడం ఇదే ఫస్ట్ టైం. చూసుకోండి అక్కడ లొకేషన్ కూడా చూపించాలంట. మెయిన్ అంటే అంతా తెలిస్తే సీక్రెట్ అన్నది బయటకు తెలిసిపోద్ది కదా, అందుకే కాబట్టి కొంచెం అరే ఆగినా. చూడండి గాయస్ ఎంత పెద్ద పెద్ద ఉన్నాయో ఒక్కొక్కటి. అసలు ఆయన అక్కడ నుంచి సెక్యూరిటీ బాగా విజిల్ వేస్తూ ఉండు. మేమైతే టచ్ ఉడక చేయట్లేదు, కానీ చూడడం వరకే, ఇవి ముట్టుకోవడం మాత్రం ఉండదు ఇక్కడ, ఎందుకంటే స్ట్రిక్ట్ ఏరియా కాబట్టి చూడడమే ఎక్కువ మనకి. చూసుకోండి సెక్యూరిటీ ఎంతమంది ఉన్నారో అక్కడ, వాళ్ళందరినీ కవర్ చేయి. ఎంత బాగుందో అసలు, మొత్తం ఎక్కడ చూసినా గ్రీన్గా అడవి, కొంచెం ఫారెస్ట్ టైప్ లాగా ఉంది ఇక్కడ, లాస్ట్కి ఉంది కాబట్టి. చూడండి గైస్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఎన్ని రకాలుగా ఉన్నాయో, అసలు ఎంత పెద్ద పెద్దగా ఉన్నాయో అసలు. మనం వచ్చేసి మెయిన్ ప్లేస్కి అయితే వచ్చేసినాం. ఇదంతా ఎగ్జిబిషన్ టైప్ అంటే ఫ్లైట్లు కాబట్టి. ఇది వచ్చే ఇంజన్ బే అంట, ఇందులోకి మొత్తము ఇంజన్సే ఉంటాయి. అందులోకి పోనీకి ఎంట్రీ ఉండొచ్చు కానీ వెళ్ళనికి ఎంట్రీ లేదనుకుంటా. చేతక్ ఇంజన్ అంట ఏదో.
కానీ ఇట్రా అందులోకి పోవద్దు, అక్కడికి వెళ్దాం పదా. ఇప్పుడు వచ్చేసి అయితే మెయిన్ దాంట్లోకి వెళ్ళబోతున్నాము. అక్కడికి వెళ్తే పలు రకాల ఫ్లైట్లను చూడొచ్చు మనం. ఫ్లైట్ల నమూనా జాబితాలు అవన్నీ చూడొచ్చు. మనకు చిన్న టాయ్ రూపంలో చూపిస్తారు. లోపలికి వెళ్దాం. లోపలికి వెళ్ళాక నేను కూడా చూపిస్తాను, చూడండి. కానీ ఆ స్టైల్ చూసుకోండి గైస్. మనం పుట్టక ముందున్నప్పటి నుంచి ఉన్న ఫ్లైట్ల జాబితాలు, అంటే వాటి డీటెయిల్స్, అవి ఎక్కడెక్కడ యూజ్ చేసిండ్రు, ఎవరెవరు వాడిండ్రు, ఏ కాలం నుంచి ఉన్నాయి, అవన్నీ ఇక్కడ నమోదై ఉంచారు. చూసుకోండి. 1931, 1933, 1939 మొత్తం లిఖించబడింది. అట్లయితే ఇక్కడ షిప్ కూడా చూడండి ఎంత బాగా అంటే ఎంత ఎట్లా అసలు షిప్ అనేది ఎట్లా ఉంటుంది అన్నది. అక్కడ చిన్న చిన్న ఫ్లైట్లు, నేవీకి సంబంధించింది అట్లా పెట్టి ఉంచిండ్రు. నేవీ అంటే ఏందన్నది మ్యూజియంకి వస్తే అర్థమైపోతుంది. చిన్న చిన్నగా అవి తీసుకొని ఇంటికి వెళ్ళిపోవాలనిపించేస్తుంది, అట్లుంటాయి అన్నమాట. అంటే కొంచెం ఫ్లైట్లో పిచ్చున్న వాళ్ళకి ఇది అర్థమవుతుంది. మా కన్నయ్య అయితే ఫస్ట్ టైం వచ్చినప్పుడు మమ్మీ తీసి మమ్మీ అని ఏడ్చిండు. చూడండి గైస్ ఎంత ముద్దుగా ఉన్నాయో చూస్తుంటేనే. ఇంకా ఇక్కడికి వెళ్ళొచ్చు, లోపలికి ఉన్నాయి. చూడండి గైస్, ఇవన్నీ యుద్ధ విమానం ఫ్లైట్కి సంబంధించిన వివరాలు అన్నమాట. ఇది ఏం ఫ్లైటు, దాని కెపాసిటీ ఎంత, దాని పవర్, దాని పీరియడ్, ఆపరేషన్, అవన్నీ ఇక్కడ ఏమంటారు ఇందులో రాసి పెట్టిండ్రు. వీటిని చూసుకుంటే కనుక మనకు అర్థమైపోతుంది అన్నమాట దాని గురించి. సపరేట్గా ఎవరిని అడగాల్సిన అవసరం ఏం లేదు. కాబట్టి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే చూడాల్సిన ప్లేస్లో ఇది ఒకటి అనుకుందాం. చూడండి గైస్ ఎంత షిప్ని ఎట్లా నేవీకి సంబంధించింది ఎలా మ్యూజియంలో ఉంచారు. ఇది హుడ్డే కదా, ఇది కట్టెలతో తయారు చేసింది. 3000 ఫీట్లు. ఇప్పుడు వచ్చేసి అది అయితే ఓపెన్ ఉంది. మేము చూస్తున్నాం, 2-3 ఎక్కిండ్రు. ఇప్పుడు మనకు వెళ్ళడానికి ఛాన్స్ ఉంటే మనం కూడా లోపలికి వెళ్దాము. చాలా ఎత్తులో ఉన్నాయి, పడతాయి అంతే, పళ్ళు రాలడమే. ఫస్ట్ మనం ఇక్కడ వెళ్దాం. అక్కడ పబ్లిక్ ఉన్నారు కదా, ఫస్ట్ మనం ఇక్కడ చూసి తర్వాత అక్కడికి వెళ్దాం. చూడండి గైస్ ఎంత లోయాలిటీ. సీట్లు మాత్రం చాలా భలే ఉన్నాయి. వావ్ చాలా స్మూత్. లగ్జరీ సీట్ అంటే ఎట్లుంటుందో దీన్ని చూసుకోవచ్చు. చూడండి గైస్, ఇది ఫ్లైట్లు ఈ విధంగా ఇంజన్ అవన్నీ ఉంటాయి. ఇది ఎప్పుడు లోపలికి రానివ్వరు. మనకు లక్ ఉందేమో చూడాలని, మీకు చూపించాలని. చూసుకోండి. పద ఎక్కువసేపు ఉండద్దు ఇక్కడ. చూడండి గైస్ ఎంత పెద్ద షిప్. ప్లాస్టికా చూసుకోండి గైస్. అదంటే ఏం తోడుకో నాకు తెలియదు అసలు. సేఫ్టీ
సేఫ్టీకి అన్నట్టు అది తీసుకుందామని చూస్తుంది మా కన్నయ్య నడవరి. సరే కానీ ఇక్కడ మామిడికాయలు అయితే చాలా ఉన్నాయి. అక్కడ నుంచి అంకుల్ అట్లనే చూస్తుంది. మామిడికాయలే ఇక అంతే. ఇక మ్యూజియం చూసుకున్నట్టయితే ఇంతే. ఇక మళ్ళీ ఈ బ్లాగ్తో మీ ముందు ఉంటా. బాయ్ బాయ్.